మనకు ఏది సౌకర్యమో, మనకి ఏది అవసరమో దాన్ని వాడుకుని వెళ్ళిపోవడమే. దానికి మనం గిరిగీసి గీత కట్టి నా రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి. ఈ రోజున్న రేంజ్ రేపు లేకపోతే ఏం చేస్తావేంటి? ఈ రోజున్న రేంజ్ రేపు లేకపోతే ఏం చేస్తావేంటి? కుంగిపోవు, కుమిలిపోవు. నాకు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాట విన్నా, అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, కానీ ఆయనంట మంచి నాయకుడు కదండి. ఆయన భోజనం చేసేటప్పుడు ఈ ఏమంటారు దాన్ని, లావు బియ్యం ఉంటావే, దొడ్డు బియ్యం, అటువైపు దొడ్డు బియ్యం అంటారు, ఒక బియ్యం కింద లావు దొడ్డు బియ్యం అంటారు, అవే తింటాడంట ఆయన. అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు, విన్నాను. అదే తింటాడు. ఏది మామూలు పేద ప్రజలు అందరికీ దొరుకుతాయి కదా, ఎంతలా ఉంటాయి బియ్యం, అదే ఇష్టపడతాడంట ఆయన, అదే తింటాడు. ఆయన అనుకుంటే ఏంటి, ఆయన అంటే అందరూ తిని బతకట్లా, ప్రజలందరూ తిని బతకట్లా, నాకు ఒక్కడికి చోటేంటి, ఆయన ఎక్కువ అదే ఇష్టపడతాడు. అంటే నేను చెప్పేది, మనం ఎక్కడ మంచి ఉన్నా, ఎక్కడ నీతి ఉన్నా, ఎక్కడ మనకు కావాల్సిందన్నా మనం నేర్చుకోవాలి.